సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీ, నేను మీ యాంకర్ గణేష్. ఈ రోజు మనం పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాం. ఇక్కడ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే IIIT, మెకానికల్, ఈసీఈ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఫ్యాకల్టీ ఎలా ఉందో, టీచింగ్ ప్రాసెస్ కూడా ఎలా ఉందో, అలాగే లోకల్ అండ్ నాన్ లోకల్ విద్యార్థులు కూడా ఇక్కడ విచ్చేస్తారు. మనం వెళ్ళి కనుక్కుందాం. పుల్లారెడ్డి కాలేజ్ మేడం దేవకి మేడం మనతో ఉన్నారు, ఫ్యాకల్టీ. వారితో మాట్లాడదాం. హలో మేడం. హలో సుమన్ టీవీ. నా పేరు డాక్టర్ కె దేవకి దేవి అండి. నేను ఇక్కడ డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ గా చేస్తున్నాను. అట్లాగే ఐఎమ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇక్కడ నేను మెకానికల్ ఇంజనీరింగ్ లో ప్రొడక్షన్ సబ్జెక్ట్స్ అన్ని దాదాపుగా డీల్ చేస్తూ ఉంటాను, సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా. ఇక్కడ ఫ్యాకల్టీ వచ్చేసి చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. దాదాపు 277 మంది ఫ్యాకల్టీ ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా మంచిగా డెమో ఇప్పించుకొని వాళ్ళ టీచింగ్ స్కిల్స్ చూసిన తర్వాతనే సెలెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే స్టూడెంట్ యాక్టివిటీస్ వచ్చేసి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీద చాలా ఫోకస్ చేస్తాము ఇక్కడ. అండ్ హెల్త్ అండ్ హైజెనిటీ, తర్వాత ఇక్కడ యాక్టివిటీస్ కానీ, స్టూడెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ కానీ, తర్వాత వాళ్ళ కల్చరల్ ఫోకస్ కానీ, ఇలాంటివి అన్ని మల్టీ డైమెన్షనల్ స్కిల్స్ కూడా ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. అట్లాగే స్టడీస్ పరంగా కూడా చాలా సీరియస్గా ఇక్కడ అన్ని రకాల స్కిల్డ్ కోర్సెస్ కూడా మేము చెప్పడం జరుగుతుందండి. దాదాపు ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళ జాబ్ ఎలా అనే క్వశ్చన్ రాకుండా వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత మేము ఎలాగైనా సర్వైవ్ అవ్వగలుగుతాము, ఇక్కడే కూడా మేము జాబ్స్ తెచ్చుకోగలిగే కెపాసిటీ మాకు ఉంది అన్న స్కిల్స్ మేము ఇవ్వడం కూడా జరుగుతుందండి. 40 ఏళ్ల ఈ ప్రస్థానంలో చాలా అభివృద్ధి సాధించిందని చెప్పుకోవచ్చు పుల్లారెడ్డి కాలేజ్. రాయలసీమలోనే ఇది ఒక మాణిక్యం లాగా నిలిచిపోతుందని కూడా నేను గర్వంగా చెప్పగలుగుతాను. పుల్లారెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్ బి శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, హలో సార్. Hello. సార్, ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ కాలేజ్ అండ్ ఫ్యాకల్టీ. సార్, G. Pullareddy Engineering College was established in 1984 and we are celebrating 40 years now, Ruby celebrations. During this Ruby celebration, probably we may conduct a lot of events and we are also planning a science exhibition and two international conferences. Coming to the college was accredited by NBA 5 times and accredited by NAC 4 times. And we are the first engineering college in the Rayalaseema region got an autonomous status. We got the autonomous status in 2006 itself, and we are made a lot of changes in the curriculum also. In fact, coming to our faculty, our faculty has 270 plus and blended with senior faculty and enthusiastic youngsters also. And we are main focusing on the core sector, that is civil, mechanical and electrical and electronics. In fact, we have never reduced the core branches intake also till now. So we are running with all the core branches with 120 intake. In fact, all the students are also joining. We all 100% admissions will be in the core sector also, civil, mechanical, electronics. మనతో ఫ్యాకల్టీ మోహన్ రెడ్డి సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, హలో సార్. నమస్తే అండి. సార్, అలాగే మనకు ఇప్పుడు ఫ్యాకల్టీ పరంగా కానీ టీచింగ్ పరంగా కానీ మనకి ఎలాంటి బోధన అందిస్తున్నారు సార్ విద్యార్థులకు? సో మాకు కాలేజీలో ఆల్మోస్ట్లీ 232 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. దీంట్లో మా ఫ్యాకల్టీ స్ట్రెంత్ వచ్చేసి దాదాపు 90 ఫ్యాకల్టీ మెంబర్స్ PhD డిగ్రీ కలిగి ఉన్నారు. సో కాబట్టి మేము ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో వీఆర్ మెయింటైనింగ్ 1:18. సో మంచి బోధననే మేము అందిస్తున్నాము. మా అకాడమిక్ షెడ్యూల్ కానీ అన్నీ కూడా కరెక్ట్గా మేము ఫాలో అవుతూ ఉంటాము. సో స్టూడెంట్స్కు ఆన్లైన్ క్లాసెస్ కూడా అవసరమైతే కన్నా ఎక్స్ట్రా సిలబస్ కవర్ చేయడానికి ఆన్లైన్ క్లాసెస్ కూడా మేము కండక్ట్ చేస్తుంటాము ఈవినింగ్ టైంలో. ఓకే, చూశారు కదండి, మన పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా మంది విద్యార్థులు కూడా ఉన్నారు. అలాగే మనకు టీచింగ్ పరంగా కానీ ఫ్యాకల్టీ పరంగా కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ కాలేజ్. ఓకే, సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ విజయ్ గణేష్ విత్ కెమెరామెన్ శేఖర్, సుమన్ టీవీ, కర్నూల్. బాయ్.